అందరికీ నమస్తే. పెహల్గాంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి టెర్రరిస్టులు చేసినటువంటి దాడిలో దాదాపు 26 మంది భారత పౌరులు యాత్రికులు చనిపోయిన విషయం తెలిసిందే. మరి దానికి ప్రతీకారంగా రాత్రి 1:44 భారత ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి అనేక పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతున్నాయో లష్కరే తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఇట్లా అనేక పాకిస్తాన్లో కరడుగట్టినటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాల మీద మెరుపు దాడులు చేసి దాదాపు 100 మంది టెర్రరిస్టులని మట్టుబెట్టినట్లు భారత్కు సంబంధించినటువంటి ఆర్మీ ప్రకటించింది. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈరోజు 10 గంటలకు అధికారికంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పాకిస్తాన్లో ఏ రకంగా రాత్రి ఆపరేషన్ నిర్వహించిండ్రనే దాని మీద కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను అన్నింటినీ వెల్లడించారు. ఇకనైనా పాకిస్తాన్ ఏదైతే చిల్లర నా కొడుకులు కుక్కబుద్ధితోని భారతదేశం మీద పదే వాళ్ళు దాడులు చేస్తూనే ఉంటారు. మరి మనం కూడా దాన్ని ధీటుగా తిప్పి కొడతాం. ఇంకొకసారి భారతదేశం మీద, భారతదేశ సార్వభౌమాధికారం మీద, భారత ప్రజల మీద మరొకసారి ఇటువంటి దాడులు మాత్రం జరిగితే ఇంకా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఇండియన్ ఆర్మీ మరొకసారి నిరూపించింది. మరి రాత్రి జరిపినటువంటి ఈ దాడికి సంబంధించినటువంటి దానికి ప్రత్యేక ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి నామకరణం చేసింది. ఏదైతే మన హిందువులనే టార్గెట్గా చేసుకొని మొన్న పాకిస్తాన్ ఉగ్రముఖలు దాడులు చేసినాయని చెప్పి మొన్న అక్కడ భర్తల్ని కోల్పోయినటువంటి చాలామంది అమాయకమైనటువంటి భార్యలు కూడా కొంత మీడియాకు సమాచారం ఇచ్చిండ్రు. ముఖ్యంగా హిందువులు అయితేనే అది మహిళలని కానీ చిన్నపిల్లల్ని ఏమనకుండా ఒక మగవాళ్ళ మీదనే దాడులు చేసి మనం చాలా పవిత్రంగా కొలుస్తారు. బొట్టు అన్న ఏదన్నా మన మహిళల యొక్క బొట్టుని తాళిని తీసే విధంగా వాళ్ళు మొన్న భర్తల్ని చంపినారు. కాకుండా దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి నామకరణం చేసి రాత్రి అయితే భద్రతా బలగాలు పాకిస్తాన్ మీద దాడులు చేసినాయి. ఒకసారి చూడండి మీరు ప్రధానమైనటువంటి చూస్తే పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ అర్ధరాత్రి దాటిన తర్వాత భారత వైమానిక దళం విజృంభణ, పాక్ పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు, గగనతలం దాటకుండానే ఎయిర్ టు సర్ఫేస్ అటాక్ ధృవీకరించిన పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటామన్న ISPR అంట. ఏదైతే భారత ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడులకు ధీటుగా మేము కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి సైన్యం కూడా మేము కూడా ప్రతీకార దాడులు తీసుకుంటామని ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు. నిజంగానే భారతదేశం దాల్చుకుంటే మీరు ఎంతరా? మీ దేశం సైన్యం ఎంత? మీ ఆర్థిక వ్యవస్థ ఎంత? ఇప్పటికే చిన్న భిన్నమై అడక తింటున్నారు లుచ్చనా కొడుకులలా. మళ్ళీ మేము ప్రతీకారం తీసుకుంటాం, మళ్ళీ ఇంకేమో పీక్తాం నాడతాం అనేటటువంటిది బంద్ చేయండి. భారత సైన్యమే దాల్చుకుంటే ఒక్క రోజు కూడా మీరు సరిపోరు కొడుకులలా. మీరు అనుకున్నారు 140 కోట్ల జనాలు ఉచ్చవస్తే కూడా పాకిస్తాన్ అనేటటువంటి దేశము కొట్టుకపోతుంది. కానీ ఇది భారతదేశం అనేటటువంటిది ప్రజాస్వామ్య దేశం. కావున మీరు ఎన్ని నాటకాలు వేసినా ఇన్ని రోజులు చూస్తూ కూర్చున్నది. కానీ ఇకపై భారత్ కూడా దెబ్బకు దెబ్బ అనే విధంగా మీరు ఎటువంటి కవ్వింపు చర్యలు తీసుకున్నా దానికి 100 రెట్ల రియాక్షన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకనైనా పాకిస్తాన్కు సంబంధించినటువంటి పాలకులు మీ వక్రబుద్ధి, మీ కుక్కబుద్ధి మాని ఇటువంటి లుచానా కొడుకులకు లష్కరే తోయిబా కావచ్చు, అనేక పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నారు. వాళ్ళని ఈ రకంగా మీరు పెంచి పోషిస్తే పాలు పోసి పాముని పెంచుకున్నట్లరా అవులేనా కొడుకులలా. మీరు ఆలోచన చేయండి. ఇకనైనా ఉగ్రవాద సంస్థలకు ఆశ్రమం కల్పించకండి. మనం చూసినాం అనేక సందర్భాల్లో పాకిస్తాన్ వివిధ దేశాల మీద పోయి ఆల్ ఖైదాకు సంబంధించినటువంటి ఉసామా బిన్ లాడెన్ గాడు అమెరికాలో దాడులు చేస్తే అమెరికోడు కూడా రాత్రికి రాత్రి ఒక రహస్యమైనటువంటి ఆపరేషన్ చేసి ఉసామా బిన్ లాడెన్ గారిని మట్టుబెట్టి అట్లాంటిక్ మహాసముద్రంలో
పీన్గాని వాడేసిపోయినరు. ఆ రకంగా కూడా భారత్ దాడులు చేయడానికి ఎటువంటి వెనకడ ఏది కానీ కొంత ఓర్పు సహనంతో ఈరోజు భారత్ వ్యవహరిస్తుంటే దాన్ని అలుసుగా తీసుకొని పదే 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 భారతదేశం మీద యుద్ధం చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇక మీ ఆటలు సాగవు. ఖచ్చితంగా మీరు ఎటువంటి దాడులు చేస్తే దానికి 100 రెట్ల రెట్టింపుతోని రియాక్షన్ ఈరోజు ఉంటుందని భారత భద్రతా బలగాలు నిరూపించినాయి. కావున దయచేసి ఏదైతే జమ్మూ కాశ్మీర్లో కొంతమంది ఈ పాకిస్తాన్ అల్లరిమూకలకు ఉగ్రమూకలకు ఆశ్రమం కల్పించకండి. మీరు ఆశ్రమం కల్పిస్తున్నారు కాబట్టే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ సమాచారాన్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అనేక సౌకర్యాలను వాళ్ళు ఉపయోగించుకొని టెలిఫోన్లని వాడుకొని మొబైల్లని వాడుకొని ఇక్కడనే మానవ బాంబులుగా తయారై మతం పేరు మీద కులం పేరు మీద రెచ్చగొట్టి పదే పదే మనం చూసినాం. ఉరీ సెక్టార్ కావచ్చు, పుల్వామా అటాక్లు కావచ్చు, 26/11 దాడులు కావచ్చు, ముంబై మీద ఇట్లా అనేక దాడులు చేస్తూనే పోయినరు. కావున దయచేసి పాకిస్తాన్ ఉగ్రముఖలకు ఇక్కడ ఉన్నటువంటి పౌరులు కూడా సహకరించకండి. సహకరిస్తే ఈరోజు ఏమైందిరా, 90% పాకిస్తాన్ కాశ్మీర్ ప్రజలు టూరిజం మీద ఆధారపడి బతుకుతారు. ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి మన సార్వభౌమాధికారం మీద మన జమ్మూ కాశ్మీర్ అందాల కాశ్మీర్లో ఇలా దాడి చేస్తే టూరిజంకి ఎవరు రాడు. అక్కడ మీ బతుకులే బజార్లో పడతాయి. దయచేసి వాళ్ళకి మీరు ఆశ్రమాలు కల్పించకండి. ఇకపై భారత సైన్యం కూడా తిప్పి కొడుతుంది. మనం చూసినాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఆపరేషన్ సింధూర్ నిర్వహించినటువంటి సైనికులకు అండగా కూడా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా వెళ్ళి ఈరోజు సైనికులకు మద్దతుగా ఈరోజు నిలవడం జరిగింది. 140 కోట్ల ప్రజలు మీ వెనకాల మేమున్నాం. పాకిస్తాన్ ఎటువంటి వక్రబుద్ధి చేసినా ఇక ఊరుకోకండి, మీకు మీ వెనకాల మేమున్నామని చెప్పి సైనికుల యొక్క మనోధైర్యం నింపే విధంగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అన్ని పక్షాలు కూడా ఈరోజు భారత సైన్యానికి మాత్రం అండగా ఉన్నాయి. రాజకీయాలు ఎన్నికలప్పుడే యతం. ఇటువంటి ఆపత్కర సమయంలో 140 కోట్ల మంది ప్రజలు భారత సైనికులకు అండగా ఉండి ఆత్మస్థైర్యంతో పాకిస్తాన్ ఉగ్రముఖల్ని కూకటి వేలతో పెకిలించడానికి మీరు ముందుండండి, మీ వెనుక మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. దానికి ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినరు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం రాత్రి సర్జికల్ స్ట్రైక్ జరిపింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు జరిపి నేలమట్టం చేసింది. పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే సరిహద్దు సమీపంలో భారత వైమానిక దళ యుద్ధ విమానం నుంచి లక్షిత ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేపట్టింది. ఇందులో ముదిర్కే కోట్లీ, ముజఫరాబాద్, జవహర్లాల్ బహల్పూర్లోని ఉగ్ర శిబిరాలు నేలమట్టమైనట్టు తెలిసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ దాడులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:44 గంటలకు వెల్లడించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీలను టార్గెట్ చేయలేదని తెలిపింది. ఇండియా చాలా జాగ్రత్తగా టార్గెట్ను ఎంచుకున్నదని వివరించింది. భారత భద్రతా బలగాలు పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలకు తావు లేకుండా జాగ్రత్తగా ఆపరేషన్ చేపట్టింది. పెహల్గాంలో అమాననీయ దాడి జరిపారని దోషులను శిక్షిస్తామన్న తమ సంకల్పానికి ఆచరణ రూపం ఇచ్చామని కేంద్రం తెలిపింది. ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం నేడు అధికారికంగా వివరాలు వెల్లడించింది. నిజంగానే పెహల్గాం దాడికి ప్రతీకారికంగా ప్రతి దాడుల్నే భారత సైన్యం ఎంచుకుంది. కానీ మరి పాకిస్తాన్ సైన్యం మీద కానీ పాకిస్తాన్లో నివసిస్తున్నటువంటి అమాయకమైనటువంటి ప్రజల మీద ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్గా మన వైమానిక దళాలు ఈ రాత్రి అయితే దాడులు చేయడం జరిగింది. కావున ఇకనైనా పాకిస్తాన్ ఇటువంటి వక్రబుద్ధి మాని దేశం ఒక సైడు మొత్తం ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయి ప్రజలు అడకతింటుంటే కూడా పాకిస్తాన్ పాలకుల బుద్ధులు మారట్లేదు. దాదాపు ఒక 100 ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో ఉంటే ఆ 100 ఉగ్రవాద సంస్థలకు కూడా సిగ్గుశరం లేకుండా పాకిస్తాన్ భద్రతా బలగాలు ఆ లుచనా కొడుకులకు వీళ్ళు ఆశ్రమం కల్పిస్తారు, రక్షణ కల్పిస్తారు. కావున పాకిస్తాన్ ఇటువంటి బంద్ చేస్తే బాగుంటుంది. భారతే తలుచుకుంటే పాకిస్తాను ఒక్క రోజు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు సరిపోవు.
కావున భారత్ అటువంటివి దాడులు చేయకుండా ప్రజాస్వామ్యయుతంగా వెళ్తే వాళ్ళు ఏదో మన మంచి స్థానాన్ని అలసుగా తీసుకొని పదే పదే భారతదేశం మీద యుద్ధం చేస్తే ఇకపై మీకు తగిన మూల్యం చెల్లించుకునే విధంగా ప్రతిదాడులు ఉంటాయని భారత సైన్యం ఈరోజు మరొక్కసారి వాళ్లకు తగిన గుణపాఠం అయితే చెప్పింది. కావున భారతదేశంకి సంబంధించినటువంటి పౌరులందరూ కూడా ఇండియన్ ఆర్మీకి మద్దతు ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నా.